హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అర్పిత ఎట్ వరల్డ్. ఈరోజు మేము లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ చేయడానికి వచ్చాము. గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎలా చేస్తారు అనేది మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలా ముందుకు వెళ్తుంటే మనకి లక్ష్మీ నరసింహస్వామి వైకుంఠ ద్వారం కనబడుతుంది. గిరి ప్రదక్షిణ అనేది లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున జరుపుతూ ఉంటారు. ఇప్పుడు యాదగిరిగుట్టలో ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున గిరి ప్రదక్షిణ జరుగుతూ ఉంటుంది. ప్రతి నెల గిరి ప్రదక్షిణ చేయడానికి వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, క్రౌడ్ ఎంతుందో. లక్ష్మీ నరసింహాయ నమః. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. ఓం లక్ష్మీ. గిరి ప్రదక్షిణ ఉదయం 5 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. మేము కరెక్ట్గా 6 గంటలకు వచ్చాము ఫ్రెండ్స్. మాకు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి మేము 6 o'clock వచ్చాము. గిరి ప్రదక్షిణ అనేది మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. లక్ష్మీ నరసింహాయ నమః. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. ఇక్కడ సంగీత సాహిత్య కార్యక్రమాలు జరుగుతాయి. ఉదయం 5 గంటలకి సంగీత సాహిత్య నృత్యాలు వేసుకుంటూ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. ఇలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. నరసింహాయ నమః. ఓం. మాతో పాటు మా అబ్బాయి కూడా నడుస్తున్నాడు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఇలా చిన్న పెద్ద తేడా లేకుండా వృద్ధులు, పిల్లలు, ముసలి వాళ్ళు కూడా గిరి ప్రదక్షిణలో పాల్గొంటారు. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. ఇలా ముందుకు వెళ్తూ ఉండాలి. మనం చుట్టుపక్కల ఎటు చూసినా కూడా మనకి పచ్చడి చెట్లు కనిపిస్తూ ఉంటాయి. ఇదంతా గార్డెన్ ఏరియా లాగా చేంజ్ చేశారు. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. ఓం లక్ష్మీ నరసింహా. ఇప్పుడు యాదగిరిగుట్టను చాలా డెవలప్మెంట్ చేశారు. ఎటు చూసినా మనకి మొత్తం గార్డెన్ ఏరియా లాగా కనిపిస్తుంది. చూడడానికి మనకి చాలా అందంగా కనిపిస్తుంది. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. ఓం లక్ష్మీ నరసింహాయ నమః.
ఇలా ముందుకు వెళ్తే మనం కొండపైకి వెళ్ళవచ్చునండి. మనం కొండపైకి వెళ్ళాలంటే ఇదే మెయిన్ రూట్ అండి. కొండపైకి దర్శనానికి వెళ్ళడానికి ఇదే మెయిన్ రూట్ అండి. ఏ వెహికల్ అయినా ఇలానే వెళ్ళాలి. नमः ॐ लक्ष्मीनारसिंहाय नमः। ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి ఒక చెట్టు కింద యాదమహర్షి విగ్రహం కనిపిస్తూ ఉంది. పూర్వం యాదమహర్షి ఇక్కడ ఈ చెట్టు కింద కూర్చొని ఆంజనేయ స్వామి సహాయం వలన తపస్సు చేశారు. ఆ తపస్సుకు మెచ్చిన నరసింహస్వామి ఇక్కడ వెలిశారని అందరి నమ్మకం. అందువలన యాదమహర్షి పేరు మీద దీనికి యాదగిరిగుట్ట అని పేరు వచ్చింది. ॐ लक्ष्मीनारसिंहाय नमः ॐ लक्ष्मीनारसिंहाय नमः ॐ लक्ष्मीनारसिंहाय नमः। గిరి ప్రదక్షిణ అంటే మనం కొండ చుట్టూ తిరగడము. గిరి అంటే కొండ, ప్రదక్షిణ అంటే మనం సవ్య దిశలో వెళ్ళడం. ॐ लक्ष्मीनारसिंहाय नमः ॐ लक्ष्मीनारसिंहाय। ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి మనకి ఉగ్ర నరసింహస్వామి రూపంలో వెలిశాడు. మనం కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వలన మనలోని నెగిటివ్ థాట్స్ అన్నీ పోయి పాజిటివ్ థాట్స్ వస్తాయని నమ్మకం. ॐ लक्ष्मीनारसिंहाय। మనం ఎటువైపు చూసినా మనకి మొత్తం గార్డెన్ ఏరియా లాగా కనిపిస్తుంది. ॐ लक्ष्मीनारसिंहाय नमः ॐ लक्ष्मीनारसिंहाय नमः। గిరి ప్రదక్షిణ మొత్తం 4.5 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 4.5 కిలోమీటర్లు రోడ్డు చాలా బాగుంటుంది. గిరి ప్రదక్షిణ ఉదయం 5 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. 9 గంటల వరకు చేస్తూనే ఉంటారు గిరి ప్రదక్షిణ. लक्ष्मीनारसिंहाय नमः ॐ लक्ष्मीनारसिंहाय नमः ॐ लक्ष्मीनारसिंहाय नमः ॐ लक्ष्मीनारसिंहाय नमः ॐ लक्ष्मीनारसिंहाय। ఇక్కడ ఈ టెంపుల్ కొత్తగా రినోవేషన్ చేశారు. ఇలా 2-3 టెంపుల్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. ॐ लक्ष्मीनारसिंहाय नमः ॐ लक्ष्मीनारसिंहाय नमः ॐ लक्ष्मीनारसिंहाय नमः। ఈ ప్రదేశం చూడడానికి చాలా బాగుంటుంది. మన చుట్టుపక్కల కొండలు, పచ్చని చెట్లు బాగా ఉంటుంది ఈ వెదర్ చూడడానికి. ॐ लक्ष्मीनारसिंहाय नमः ॐ लक्ष्मीनारसिंहाय नमः ॐ लक्ष्मीनारसिंहाय नमः ॐ
लक्ष्मीनारसिंहाय नमः। ॐ लक्ष्मीनारसिंहाय नमः। लक्ष्मीनारसिंहाय नमः। ॐ लक्ष्मीनारसिंहाय। మనం మన మనస్సులో ఓం లక్ష్మీ నరసింహస్వామియే నమః, ఓం లక్ష్మీ నరసింహస్వామియే నమః అని ఆ దైవనామాన్ని స్మరించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ॐ लक्ष्मीनारसिंहाय नमः। ఇలా ఆ దైవనామంతో మనం గిరి ప్రదక్షిణ చేయడం వలన మన మనస్సులోని బాధలన్నీ తొలగిపోతాయి. మనకి కొంచెం మనశ్శాంతిలా అనిపిస్తుంది. नमः। ॐ लक्ष्मीनारसिंहाय 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 नमः। ఇక్కడ మనకి వాటర్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ కమిటీ వారు అందించారు. नारसिंहाय नमः। ॐ लक्ष्मीनारसिंहाय नमः। చూడండి ఫ్రెండ్స్, మనకి వెదర్ ఎంత బాగుందో. అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు చూస్తుంటే చాలా బాగుంది. ॐ लक्ष्मीनारसिंहाय नमः। ఇక్కడ చెట్లకి వాటర్ మనుషులు పోయనవసరం లేదు. ఆ చెట్లు ఎంత దూరం ఉన్నా కూడా ఆ వాటర్ పైప్స్ అనేవి అంత దూరం ఆ చెట్లపై వాటర్ పోస్తూ ఉంటాయి. ఇక్కడ కొత్తగా ఇది పెట్టారు. ఇక్కడ పైప్స్ 360 degrees యాంగిల్ రొటేట్ అవుతూ ఉంటాయి. ప్రతి చెట్టు మీద వాటర్ అన్నిటి స్ప్రెడ్ చేస్తూ ఉంటాయి. ॐ लक्ष्मीनारसिंहाय नमः। ॐ लक्ष्मीनारसिंहाय नमः। ॐ लक्ष्मीनारसिंहाय नमः। ఇక్కడ రోడ్డు కొంచెం ఎత్తువంపులు ఉంటుంది. మనం కొంచెం చూసుకొని మెల్లగా నడవాలి. ॐ लक्ष्मीनारसिंहाय नमः। ॐ लक्ष्मीनारसिंहाय नमः। ॐ लक्ष्मीनारसिंहाय नमः। ॐ लक्ष्मीनारसिंहाय नमः। ఈ టెంపుల్ కూడా ఇక్కడ కొత్తగా రినోవేషన్ చేశారు. नारसिंहाय नमः। ॐ लक्ष्मीनारसिंहाय नमः। ॐ लक्ष्मीनारसिंहाय नमः। लक्ष्मीनारसिंहाय नमः। ॐ
लक्ष्मीनारसिंहाय नमः। ఇక్కడ మనకి పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తాయి. ఇది మొత్తం చూడడానికి అడవిలాగా కనిపిస్తుంది. नमः। ॐ लक्ष्मीनारसिंहाय नमः। ॐ लक्ष्मीनारसिंहाय नमः। ॐ लक्ष्मीनारसिंहाय नमः। ॐ लक्ष्मीनारसिंहाय नमः। ॐ लक्ष्मीनारसिंहाय। ఇలా ముందుకు వెళ్తూ ఉండాలి. ఇక్కడ మనకు కనిపిస్తున్నది సత్యనారాయణ వ్రతం చేసే సత్రం. అది ఇక్కడ చాలామంది సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు. మనకి ఆ కొండపైన కనిపిస్తున్నవి గెస్ట్ హౌస్లు. ఆ గెస్ట్ హౌస్లో విఐపీలు, సెలబ్రిటీలు దర్శనానికి వచ్చి అందులో ఉంటారు. అప్పట్లో అవన్నీ కొండలే. ఆ కొండలను ఇప్పుడు గెస్ట్ హౌస్లుగా మార్చారు. नरसिंहाय नमः। ॐ लक्ष्मीनारसिंहाय नमः। ॐ लक्ष्मीनारसिंहाय नमः। ॐ लक्ष्मीनारसिंहाय नमः। ॐ ఈ కొండ చుట్టూ కోతులు అనేటివి చాలా ఉంటాయి. ఈ కొండ క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి కాబట్టి కోతులు మాత్రం చాలా ఉంటాయి. नरसिंहाय नमः। ॐ ఆ కోతులు మనల్ని ఏమీ అనవు, కానీ వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి. लक्ष्मीनारसिंहाय नमः। ॐ लक्ष्मीनारसिंहाय नमः। ॐ लक्ष्मीनारसिंहाय नमः। ॐ लक्ष्मी। చూడండి ఫ్రెండ్స్, మా ఇద్దరు అబ్బాయిలు స్టామినా అయిపోయింది, నడవడం లేదు. ॐ लक्ष्मीनारसिंहाय नमः। 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 ఇలా గిరి ప్రదక్షిణ చేయడం వలన మన మనసులోని బాధలన్నీ తొలగిపోయి మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. य नमः। ॐ लक्ष्मीनारसिंहाय नमः। ॐ लक्ष्मी। మేము మా పిల్లలతో ప్రతి నెల వస్తూ ఉంటాము. ఇలా మా పిల్లలతో కలిసి గిరి ప్రదక్షిణ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ॐ लक्ष्मीनारसिंहाय नमः। ॐ
लक्ष्मीनारसिंहाय नमः। ॐ लक्ष्मीनारसिंहा। ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి మనకి 5 అవతారాల్లో కనిపిస్తాడు. అందుకే ఈ లక్ష్మీనరసింహస్వామిని పంచముఖ లక్ష్మీనరసింహస్వామి అంటారు. అవి ఉగ్రం, వీరం, మహావిష్ణుం, జ్వాలంతం, సర్వతోముఖం. మనకు ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి ఒక దీపం రూపంలో కనిపిస్తాడు. लक्ष्मीनारसिंहाय नमः। ॐ लक्ष्मीनारसिंहाय नमः। ఇది గిరి ప్రదక్షిణకు ఎండింగ్ పాయింట్. ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్లో లక్ష్మీనరసింహస్వామి ఉగ్రరూపం ఉంటుంది. ఇక్కడి భక్తులు అక్కడ కొబ్బరికాయలు కొట్టి గిరి ప్రదక్షిణకు ముగింపు పలుకుతారు. ॐ लक्ष्मीनारसिंहा। ఎంతమంది భక్తులు ఉన్నారో చూడండి ఫ్రెండ్స్. ॐ लक्ष्मीनारसिंहाय नमः। శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ. ॐ लक्ष्मीनारसिंहाय। కొంచెం ముందుకు వెళ్తే మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ కింద కనిపిస్తుంది. ॐ लक्ष्मीनारसिंहाय नमः। ॐ लक्ष्मीनारसिंहाय नमः। ॐ लक्ष्मीनारसिंहाय नमः। ॐ लक्ष्मीनारसिंहाय नमः। ఇంతటితో గిరి ప్రదక్షిణ ముగిసింది ఫ్రెండ్స్. ఇలా గిరి ప్రదక్షిణ చేయడం వలన మన మనస్సులో శివనామ స్మరణాన్ని స్మరించడం వలన మన పాపాలు తొలగి కోరికలు తీరి ప్రశాంతత కలిగి ఉంటామని ఇక్కడ నమ్మకం. लक्ष्मीनारसिंहाय नमः। ॐ लक्ष्मीनारसिंहाय नमः। ॐ लक्ष्मीनारसिंहाय नमः। ॐ लक्ष्मीनारसिंहाय नमः। ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి పాదాలు ఉంటాయి. కొండపైన దర్శనం వెళ్ళేవారు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకొని కొండపైకి వెళ్తారు. ॐ लक्ष्मीनारसिंहाय नमः। 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 మా గిరి ప్రదక్షిణ ఇంతటితో ముగిసింది. మేము ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఇంటికి వెళ్తాం. ఇలా గిరి ప్రదక్షిణ చేయడం వలన మనస్సుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మాకు ఎన్ని టెన్షన్లు ఉన్నా కూడా
ఆ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వలన ఆ టెన్షన్లన్నీ పోయి మనస్సుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా యాదగిరిగుట్ట వచ్చినప్పుడు ఒకసారి లక్ష్మీనరసింహస్వామి గిరి ప్రదక్షిణ చేయండి. ఇలా చేయడం వలన అష్టదరిద్రాలన్నీ పోయి నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఈ వీడియో కనుక మీకు ఏమైనా యూజ్ అనిపించి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ని.